హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే కడెం ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. కడెం ప్రాజెక్ట్ అనేది 1948 సంవత్సరంలో ప్రారంభించి 1956 సంవత్సరంలో పూర్తి జరగడం జరిగింది. సుమారుగా 8 సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది జిల్లాల పునర్విభజనలో భాగంగా నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చింది. దానికంటే ముందు ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా నిర్మల్ డిస్టిక్లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. కడెం ప్రాజెక్ట్కి మరొక పేరు కదం నారాయణ రెడ్డి అనే ప్రాజెక్ట్ అనే పేరు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కెపాసిటీ వచ్చేసి 7 టీఎంసీల వాటర్ నిల్వ కెపాసిటీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది గోదావరి నది ఉపనది అయిన కడెం నదిపై నిర్మించడం జరిగింది. ఇది మొత్తం 10 గేట్లు ఉంటాయి. దీని ద్వారా ఇటు మంచిర్యాల జిల్లా మరియు నిర్మల్ జిల్లాలకి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. దీనిలో 2 కెనాల్స్ ఉంటాయి. ఎడమ కాలువ పొడవు వచ్చేసి 76.8 కిలోమీటర్లు మరియు కుడి కాలువ పొడవు వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో అనుబంధం చేయడానికి స్థానిక పరివాహక ప్రాంతాన్ని స్వీకరించడానికి సరస్వతి కెనాల్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్కి అనుబంధంగా ఉంది. ఇందులో నీటిని అనేది పంపించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 25,000 ఎకరాలకి నీరు అనడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిర్మల్ జిల్లాలోని కడెం మండలంకి, ఖానాపూర్ మండలంకి, బందనూర్ మండలాలతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలోని లక్షట్పేట్, జన్నార మరియు దండపల్లి మండలాలకు కడెం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించడం జరుగుతుంది. సుమారు 25 ఎకరాల వరకు సాగునీరు అందించడం జరుగుతుంది. అదే కాక ఈ ప్రాజెక్ట్ ద్వారానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి కూడా నీరు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన భాగం చెప్పవచ్చు. ఎందుకంటే దాని ద్వారానే ఇటు మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ కానీ నీరు అనేది వెళుతుంది. కాబట్టి కడెం ప్రాజెక్ట్ ఒకవేళ పూర్తిగా నిండితే ఇటు వచ్చేసి మన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి నీరు అనేది వెళ్ళడం జరుగుతుంది. అందుకే ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఇది ఒక గొప్ప ప్రాంతం అని చెప్పవచ్చు. ఇది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతంలోనే ఉంటుంది. కావున ఈ పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇది అడవి ప్రాంతం కాబట్టి వర్షాకాలంలో చాలా పర్యాటక కేంద్రంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ కూడా చాలా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది గత 2 సంవత్సరాల కిందట ప్రాజెక్ట్ అనేది ఒక గేట్ అనేది ఓపెన్ కాలేదు. అందుకే ఇది చాలా వార్తలలో ఉంది. ఎందుకంటే ఇది పూర్వం ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఎంతో కృషి చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కట్టాలని. ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో పురాతనమైన ప్రాజెక్టులు కడెం ప్రాజెక్ట్ ఒక్కటే అని చెప్పవచ్చు. కడెం ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. ఎందుకంటే గోదావరి నదిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. కడెం ప్రాజెక్ట్ అనేది గోదావరి నదిలో కుడివైపు ఉన్న ఉపనదిలో ఒకటి అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.